హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చైత్ర. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఆలూ బజ్జీలు ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 ఆలూని తీసుకున్నాను. ఆలూ అంటే పొటాటో. ఆ పొటాటో 2 పొటాటోస్ తీసుకున్నాను. ఆ ఆలూని ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో నానబెట్టాను. వాటర్లో నానేసి దాంట్లో పైన అంతా గలీజ్ ఉంటుంది కదా, మట్టి అంతా, అది పోవాలని ఒక 5 మినిట్స్ నానబెట్టాను. వాటర్లో పెట్టాను. ఆ 5 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకుని దానిపైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ అంతా తీసేసాను. పొటాటో పీల్ తీసేసి తర్వాత ఇలా చిన్నగా పొటాటో చిప్స్కి ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుంటున్నాను. పల్చగా కొంచెం లావుగా, ఎలా అయినా పర్లేదు, మన టేస్ట్ బట్టి మనం చేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా, పల్చగా కాకుండా, అంటే కొంచెం మందంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. 2 పొటాటోస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను పీల్ తీసేసి. ఈ పొటాటోస్ కట్ చేసుకున్నాక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి శనగపిండి అనేది వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే శనగపిండి అనేది వేసుకోవాలి బౌల్లో. శనగపిండి వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనము ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే పొటాటోలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి పిండిలోకి ఉప్పు అనేది. మా ఇంట్లో కొంచెం తింటారు కాబట్టి అందుకే కొంచెం ఎక్కువ వేసిన. తర్వాత అవసరం ఉన్నవాళ్ళు కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను వంట సోడా అనేది. ఉప్పు వేసుకున్నాక వంట సోడా వేసుకున్నాను. వద్దు వంట సోడా అంటే ఉప్పు వేసుకునైనా చేయొచ్చు. వంట సోడా ఒకటి కొంచెం వేసుకున్నాను నేను, ఫ్లఫీగా వస్తాయని వంట సోడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి వాము వేసుకోవాలి. వాము అంటే అజ్వైన్ కదా, అజ్వైన్ అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం చేతి ఇలా స్మాష్ లాగా చేసి కలిపేసి వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట వామ్ది. అది వేసుకున్నాక వాటర్ వేసి కలుపుకోవాలి. తిక్కుగానే కలుపుకోవాలి, మరి పల్చగా కలుపుకోకూడదు, తిక్కుగా కలుపుకోవాలి, కొంచెం మందంగా కలుపుకోవాలి. ఎందుకంటే దాంట్లో పొటాటో డిప్ చేస్తాం కదా, అందుకోసం కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, చూపిస్తున్నాం కదా, ఇలా చూపించిన విధంగా ఉండాలన్నమాట. కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ ఒకటొకటే ఆ పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేయడానికని. అయితే ఫస్ట్ ఒకసారి కొంచెం పిండి వేసి చూడాలన్నమాట, ఉత్త పిండిని ఆయిల్ కాగిందా లేదా అని చూసి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఆ పిండిలో డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేయాలన్నమాట. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి. ఎప్పుడే కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, బయట ఎర్ర కనిపిస్తే కానీ లోపల ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒకసారి వేసాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేయాలి. అలాగే ఇంకో రెండోసారి కూడా అలాగే వేస్తున్నాను. చూడండి, పిండిలో ముంచి వేస్తున్నాను. అయితే ఈ షేప్ సరిగా రాలేదు కాబట్టి ఎక్కువగా అయినాయి. అదే షేప్ సరిగా వచ్చింటే బాగుండేవి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు కావాలంటే మనము. అయితే స్లైసర్లో స్లైడ్ చేసింటే మంచిగా అన్నీ ఈక్వల్గా వచ్చేవి. నేను ఇలా ఒకసారి చేద్దామని ఇలా ట్రై చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫ్లఫీగా కొంచెం వంట సోడా వేయడం వల్ల ఫ్లఫీగా అనేది వచ్చినాయన్నమాట. ఇది ఈజీగానే బయట కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా ఆలూ బజ్జీలు అనేవి ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొంటే ఏ ఆయిల్తో చేసింటారో ఏంటో తెలియదు కదా, అందుకని మనమే ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. ఎప్పుడో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చేసుకోవాలి. రోజు చేసుకొని తింటే హెల్దీ కూడా కాదు, అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు అన్నమాట.
ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు లేట్ అవ్వకుండా ఇమీడియట్గా మీరు ఆ వీడియోని చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.